హలో ఆల్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు శ్రీధర్ సిసిఈ. సో ఇవాల్టి సెషన్లో ఇవాల్టి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేయబోతున్నాము. సో యాజ్ యూజువల్గా మన క్లాస్ని ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ తోటి మనం స్టార్ట్ చేద్దాం. సో నిన్న మనకి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అఫీషియల్ విజిట్ జార్డన్ కంప్లీట్ చేశారు. సో జార్డన్, ఇథియోపియా, ఒమన్ ఈ కంట్రీస్ అఫీషియల్ టూర్లో భాగంగా నిన్నటి సెషన్లో మనం జార్డన్లో చేసినటువంటి 5 MOUs, రైట్, రెన్యూబుల్ ఎనర్జీ కానివ్వండి, వాటర్ మేనేజ్మెంట్ కానివ్వండి, కల్చర్కి సంబంధించిన 2 కానివ్వండి, పెట్రా కేవ్స్ ఆర్ ఎల్లోరా కేవ్స్ కానీ, లేదా డిజిటల్ సొల్యూషన్స్, ఈ 5 MOUs మోస్ట్ ఇంపార్టెంట్ డిస్కస్ చేసాము. తర్వాత ఇంకా మనకి నెక్స్ట్ ఆయనకి ఇథియోపియా ఒక హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చినట్టుగా కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇవాళ ఆయన ఇథియోపియాలో విజిట్ చేశారు, ఇథియోపియాకి అఫీషియల్ విజిట్ పే చేశారు. సో ఒకసారి కనుక చూస్తే పిఎం నరేంద్ర మోడీస్ హిస్టారిక్ విజిట్ టు ఇథియోపియా. సో ఇథియోపియా ఇక్కడ మనకి లైక్ కీ ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సోర్స్ ప్రకారం హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇథియోపియా తోటి 8 MOUs సైన్ చేసినట్టుగా తెలుస్తోంది. సో 8 MOUs మనకి రైట్ 8 MOUs సైన్ చేసినట్టుగా తెలుస్తుంది. సో దీంట్లో జస్ట్ ఒకసారి క్రక్స్ కనుక చూస్తే ఇథియోపియా తోటి ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, అలాగే ఎడ్యుకేషన్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ మీద MOU సైన్ చేసినట్టు, డిస్కషన్స్ చేసినట్టు, డిఫెన్స్ కోఆపరేషన్, అలాగే ట్రెడిషనల్ మెడిసిన్ ఆల్రెడీ నిన్న మనం డిస్కస్ చేసాం నిన్నటి క్లాస్లో. WHO ట్రెడిషనల్ మెడిసిన్ సమ్మిట్ మనకి ఢిల్లీలో జరగబోతుంది, 2nd ఎడిషన్. ఈ బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ జరుగుతోంది. సో ఈ బ్యాక్గ్రౌండ్లో మనకి ఇక్కడ ట్రెడిషనల్ మెడిసిన్ జన్ ఔషధి గురించి కూడా మనకి ఈ కంట్రీతో డిస్కస్ చేశారు. అక్కడ 2 కంట్రీస్కి మధ్య ఆఫ్రికన్ కంట్రీ, అలాగే మనకి ఫుడ్ సెక్యూరిటీ, సస్టైనబుల్ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఏరియాస్లో కూడా డిస్కస్ చేశారు. అగ్రికల్చర్ టెక్నాలజీ, న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ మీద డిస్కస్ చేశారు. మైనింగ్ అండ్ క్రిటికల్ మినరల్స్, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సో ఇలా మనకి మల్టిపుల్ ఏరియాస్లో ఓవరాల్గా ప్రైమ్ మినిస్టర్ ఇథియోపియన్ కౌంటర్ పార్ట్ తోటి డిస్కస్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది. ఫస్ట్ ఇక్కడ Prime Minister Narendra Modi visited Ethiopia on 16-17 December 2025. This was his first bilateral visit to Ethiopia. So Prime Minister గారికి ఇది ఫస్ట్ bilateral visit ఇథియోపియాకి అన్నట్టుగానే మనకి PIBలో మెన్షన్ చేశారు. నెక్స్ట్ మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అక్కడ విజిట్ చేసినందుకు గాను, అలాగే ఇథియోపియా ఇండియా సర్వీస్ రిలేషన్స్ని ఇంప్రూవ్ చేయడంలో కీ రోల్ ప్లే చేసినందుకు గాను వారికి ఇథియోపియన్ గవర్నమెంట్ మనకి ద గ్రేట్ హానర్ ఆఫ్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా అవార్డుని ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ద గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా, ఇట్స్ ఇథియోపియాస్ హైయెస్ట్ నేషనల్ హానర్. సో ఆ కంట్రీకి సంబంధించింది హైయెస్ట్ నేషనల్ హానర్గా మనం చెప్పొచ్చు. ఇది ఆ కంట్రీ ప్రైమ్ మినిస్టర్ అబియ్ అహ్మద్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ఇచ్చారు. నెక్స్ట్ అగ్రిమెంట్స్ కనుక చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో మనకి 8 అగ్రిమెంట్స్ గురించి డిస్కస్ చేశారు. సో ఈ ఇమేజ్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అలాగే ఈ ఇమేజ్ మన వీక్లీ మ్యాగజైన్లో కూడా అప్లోడ్ అవుతుంది, చూడండి. సో ఇక్కడ 8 MOUs అగ్రిమెంట్స్ వాజ్ సైన్డ్, సెట్టింగ్ అప్ ఆఫ్ డేటా సెంటర్ అట్ ఇథియోపియాస్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్. డేటా సెంటర్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్టుగా కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. డెట్ రీస్ట్రక్చరింగ్ అండర్ G20 ఫ్రేమ్వర్క్, PM మోడీ ఈవెన్ అడ్రెస్డ్ ది జాయింట్ సెషన్ ఆఫ్ ఇథియోపియన్ పార్లమెంట్. సో ఇక్కడ మనకి జాయింట్ సెషన్, ఇథియోపియన్ పార్లమెంట్ని జాయింట్ సెషన్ అడ్రస్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఇక్కడ ఈ కాంటెక్స్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇథియోపియా తోటి మనకి 8 MOU సైన్ చేశారు. డోంట్ వరీ, మీకు కనిపించకుండా పర్లేదు, నేను చదువుతాను, మీకు ఇది మన పీడిఎఫ్లో ఈ ఇమేజ్ అనేది మీకు వస్తుంది. ఓకేనా, రైట్. ఎలివేషన్ ఆఫ్ బైలేటరల్ టైస్ టు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. బైలేటరల్ టైస్ నుంచి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కి ఇక్కడ రిలేషన్స్ అనేది ఎలివేట్ అయ్యాయి. అగ్రిమెంట్ ఆన్ కోఆపరేషన్ అండ్ మ్యూచువల్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెన్స్ ఇన్ కస్టమ్స్ మ్యాటర్. అగ్రిమెంట్ ఆన్ కోఆపరేటివ్ అండ్ మ్యూచువల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెన్స్ ఇన్ కస్టమ్స్ మ్యాటర్. సో ఇక్కడ ఇదొక ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఇది డిస్కస్ చేయొచ్చు, రైట్. ఇది కూడా కస్టమ్స్ మ్యాటర్లో గుర్తుపెట్టుకోండి, బైలేటరల్ టైస్ ఇంప్రూవ్ అవ్వడానికి, అలాగే కస్టమ్ మ్యాటర్స్ కి సంబంధించి, అలాగే ఇక్కడ మనకి ఆ కంట్రీలో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ MOU ఫర్ ఎస్టాబ్లిషింగ్ డేటా సెంటర్ అట్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్.
మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ ఆఫ్ ఇథియోపియా. అక్కడ మనకి దీనికి సంబంధించి మనకి ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీలో డేటా సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది. ఇంప్లిమెంటింగ్ అరేంజ్మెంట్ ఫర్ కోఆపరేషన్ ఇన్ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్. సో పీస్ కీపింగ్ ఆపరేషన్స్ కి సంబంధించి ట్రైనింగ్ కూడా ఇక్కడ డిస్కషన్కి వచ్చింది. అలాగే సైనింగ్ ఇన్ ద డెత్ రీకన్స్ట్రక్షన్, G20 కామన్ ఫ్రేమ్వర్క్, నెక్స్ట్ డబులింగ్ ఆఫ్ స్కాలర్షిప్స్ డబుల్ చేయడానికి, అలాగే మనకి షార్ట్ టర్మ్ కోర్సెస్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇంట్రడ్యూస్ చేయడానికి, అలాగే దీంతో పాటుగా మనకి అడిస్ అబాబాలో మహాత్మా గాంధీ హాస్పిటల్ ఉంది. ఇండియా టు హెల్ప్ ఆగ్మెంట్ ది కెపాసిటీ ఆఫ్ మహాత్మా గాంధీ హాస్పిటల్ ఇన్ అడిస్ అబాబా. అడిస్ అబాబా అనేది ఇథియోపియా క్యాపిటల్. సో ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ మెటర్నల్ హెల్త్ కేర్ అండ్ నియోనాటల్ కేర్, ఆ కంట్రీలో మనకి దీనికి సంబంధించింది కూడా ఇక్కడ మనకి హెల్ప్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇఫ్ పాసిబుల్ నేను మీకు క్లాస్ అయిపోయేలోపు ఈ ఇమేజ్ని కూడా నేను మీకు ప్రాబబ్లీ టెలిగ్రామ్లో ఇచ్చేటట్టు చూస్తాను. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ ఇవన్నీ కూడా నాకు తెలిసి మీకు ఇది డిస్టర్బెన్స్గా ఉంది. ఐ కెన్ అండర్స్టాండ్ దిస్, ఎందుకంటే నాకే బ్లర్గా కనిపిస్తుంది. నేను మీకు ఇది ఆఫ్టర్ ది క్లాస్ నేను మీకు టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. క్లాస్ టైంలో మీరు ఒకసారి టెలిగ్రామ్లో చూసుకోండి, ఆ టైంకి ఇది మీ దగ్గర ఉంటుంది. ఓకేనా, డోంట్ వరీ. సో 8 MOUs మనకి సైన్ చేసినట్టుగా తెలుస్తుంది బిట్వీన్ ఇండియా అండ్ ఇథియోపియా. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి కస్టమ్స్ మ్యాటర్స్, అక్కడ మనకి డేటా సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసినట్టుగా, అలాగే మనకి పీస్ కీపింగ్ ఆపరేషన్స్ని MOUకి, ఇలా మల్టిపుల్ ఆస్పెక్ట్స్కి సంబంధించిన ఏరియాస్లో మనకి ఇది MOU సైన్ చేశారు. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది సొమాలియా, దీన్ని హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారు. సొమాలియాని హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారు. ఓకే, ఇథియోపియా కరెక్ట్ గా ఇక్కడ ఇథియోపియా వస్తుంది. దీని క్యాపిటల్ అడిస్ అబాబా. ఓకే రైట్, రెడ్ సీ రూట్ లో ఉంది. ఇది యెమెన్, ఇది ఓమన్. సో యెమెన్, ఓమన్, రైట్, క్లియర్. సో ఇక్కడ ఇథియోపియా తోటి రీసెంట్ గా మనకి ట్రేడ్ కోఆపరేషన్ లో భాగంగా మనం వేటి మీద డిస్కస్ చేసాము. ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్ అండ్ కెపాసిటీ బిల్డింగ్, డిఫెన్స్ కోఆపరేషన్, హెల్త్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ హెల్త్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ హెల్త్, ట్రెడిషనల్ మెడిసిన్, జన్ ఔషధి కేంద్రాస్, ఫుడ్ సెక్యూరిటీ, సస్టైనబుల్ అగ్రికల్చర్, అగ్రి టెక్నాలజీ, న్యాచురల్ ఫార్మింగ్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇందాక మనం చదివాం కదా ఫారిన్ అఫైర్స్ దగ్గర. నెక్స్ట్ మైనింగ్ అండ్ క్రిటికల్ మినరల్స్ మీద, క్లీన్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మీద. సో ఇక్కడ హెల్త్ సెక్యూరిటీ గురించి చూసుకున్నట్టయితే అడిస్ అబాబాలో మహాత్మా గాంధీ హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్కి సంబంధించి మనం ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మెటర్నల్ హెల్త్ కేర్లో నియోనాటల్ హెల్త్ కేర్కి సంబంధించి మనం అసిస్టెన్స్ ఇస్తున్నట్టుగా కూడా మనకి అక్కడ తెలిసింది. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పొచ్చు. రైట్, సో ఈ ఏరియాస్ లో మనకి కోఆపరేషన్ అనేది మనకి సెట్ అయినట్టుగా తెలుస్తుంది. సో దీస్ ఆర్ ద కీ ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్. రైట్, క్లియర్ మై డియర్. రైట్, సో PM Narendra Modi's visit to Ethiopia. Right, then what are the areas they signed MOU? So 8 MOUs was signed or agreement signed between these two countries. Right, so key areas of cooperation, most important. Next మనకి అప్కమింగ్ ఎగ్జామ్స్ లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ MOU, ఇప్పుడైతే ఇథియోపియా ఎన్ని కవర్ చేసాం కాబట్టి మీకు గుర్తుండొచ్చు, అక్కడ స్ట్రైట్ అడగచ్చు. రీసెంట్లీ ఇండియా సైన్డ్ అగ్రిమెంట్ ఆన్ కోఆపరేషన్ అండ్ మ్యూచువల్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెన్స్ ఇన్ కస్టమ్స్ మ్యాటర్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ. స్ట్రైట్ అవే క్వశ్చన్ పడచ్చు. సో అదొకటి మీరు జాగ్రత్తగా చూసుకోండి. రైట్ మై డియర్, క్లియర్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏకతా. సో ఎక్సర్సైజ్ ఏకతా 2017 లో స్టార్ట్ అయినటువంటి ఈ డిఫెన్స్ ఎక్సర్సైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ మాల్దీవ్స్. ఇండియాకి మాల్దీవ్స్ కి మధ్య మోస్ట్ ఇంపార్టెంట్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ గా దీన్ని మనకి చెప్తారు. సో డిసిఎన్ఎస్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే డెప్యూటీ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్. డిసిఎన్ఎస్ అంటే డెప్యూటీ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అఫీషియల్ విజిట్ పే చేశారు మనకి ఇక్కడ. సో ఎక్సర్సైజ్ ఏకతా. ఎక్సర్సైజ్ ఏకతా ఈజ్ అ బైలేటరల్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ మాల్దీవ్స్. ఫస్ట్ క్వశ్చన్ పడుతుంది. సో ఇట్ ఈస్ అ నేవల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ మాల్దీవ్స్.
ఫస్ట్ ఎడిషన్ కనుక చూసుకుంటే స్టార్టెడ్ ఇన్ 2017 అండ్ ఇట్ ఈస్ టు బి హెల్డ్ ఎవ్రీ ఇయర్ ఇది ఏర్పాటు చేస్తారు, లైక్ జరుగుతుంది. 2024 జరిగినటువంటి ఎడిషన్ ఇది 8th ఎడిషన్ గా చెప్తారు. సో 2025 ఎడిషన్ ఈస్ ద 8th ఎడిషన్, వీ కెన్ సే దిస్, రైట్? సో టు ఇంప్రూవ్ maritime cooperation, to increase coordination and interoperability between the two navies. ఓకేనా? సో maritime cooperation ని అలాగే నేవల్ కోఆర్డినేషన్ ని ఇంప్రూవైజ్ చేయడానికి ఇది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఏం అడగడు, ఎక్సర్సైజ్ ఏక్తా ఎవరెవరి మధ్య అని అడుగుతాడు. స్ట్రైట్ క్వశ్చన్ యూ కెన్ ఎక్స్పెక్ట్. సో ఎక్సర్సైజ్ ఏక్తా ఇస్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ మాల్దీవ్స్, మై డియర్, రైట్? Next, most important article from PIB, Hammer Smart Precision Guided Air to Ground Weapon in India. సో ఇక్కడ మనకి ఫ్రాన్స్ కి చెందినటువంటి సాఫ్రాన్ అనే కంపెనీ తోటి మన ఇండియాకి చెందినటువంటి BEL, ఈ 2 కంట్రీస్ కూడా హ్యామర్ అనేటువంటి ఒక వెపన్ ని తయారు చేయడానికి రీసెంట్ గా ఒక MOUని సైన్ చేసుకున్నాయి. సో ఈ జాయింట్ వెంచర్ లో మనకి హ్యామర్ అనేటువంటి వెపన్ ఒకటి రాబోతోంది. సో ఇక్కడ హ్యామర్ అంటే ఏంటంటే హైలీ ఎజైల్ మాడ్యులర్ మ్యునిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్. సో స్మార్ట్ ప్రిసిషన్ గైడెడ్ ఎయిర్ టు గ్రౌండ్ వెపన్, స్మార్ట్ ప్రిసిషన్ ఎయిర్ టు గ్రౌండ్ వెపన్, ఇది హ్యామర్ ఫుల్ ఫామ్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇది మనకి రీసెంట్ గా ఈ హ్యామర్ వెపన్ గురించి ఇండియన్ గవర్నమెంట్ ఫ్రాన్స్ కి చెందినటువంటి సాఫ్రాన్ తోటి కొలాబరేట్ అయింది. సో ఇండియా తరఫున BEL, ఫ్రాన్స్ తరఫున సాఫ్రాన్, ఈ ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్ 50-50 షేర్ తోటి జాయింట్ వెంచర్ లో భాగంగా మనకి హ్యామర్ అనేటువంటి ప్రిసిషన్ వెపన్ ని లాంచ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. సో యాక్చువల్గా ఇది నవంబర్ లో కూడా న్యూస్ లో ఉంది, రీసెంట్ గా మనకి PIB లో కూడా కన్ఫర్మ్ అయింది, మళ్ళీ రిపీట్ అయింది క్వశ్చన్, ఈ ఆర్టికల్ ఇది. సో ఆత్మనిర్భర్ భారత్ BEL అండ్ సాఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ డిఫెన్స్ ఇంక్ జాయింట్ వెంచర్ కోఆపరేషన్ అగ్రిమెంట్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ హ్యామర్ స్మార్ట్ ప్రిసిషన్ వెపన్. ఓకే, సో ఒకసారి చూసుకోండి ఎవరెవరు కొలాబరేట్ అయి ఉన్నారు దీంట్లో, అది మనకి చాలా చాలా క్రూషియల్ పార్ట్, రైట్? 11th గ్లోబల్ ఫోరం ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ అలయన్స్ ఆఫ్ సివిలైజేషన్. ఇంకొక ఇంపార్టెంట్ ఆర్టికల్ మిడిల్ ఈస్ట్ నుంచి మనకు వచ్చింది. సో ఇది UNAOC అంటారు దీన్ని, UNAOC. సో యునైటెడ్ నేషన్స్ అలయన్స్ ఆఫ్ సివిలైజేషన్స్ ఏంటిది? 11th ఎడిషన్ జరిగింది. సో 11th ఎడిషన్ కనుక చూసుకుంటే 2005లో యునైటెడ్ నేషన్స్ అలయన్స్ ఆఫ్ సివిలైజేషన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఈ యునైటెడ్ నేషన్స్ అలయన్స్ ఆఫ్ సివిలైజేషన్స్ అనేది 2005లో UN బ్యాకప్ ఉన్నటువంటి ఒక ఏజెన్సీ. దీన్ని స్పెయిన్ అండ్ తుర్కియా, ఈ 2 కంట్రీస్ కలిసి దీంట్లో స్పాన్సర్ గా ఉన్నాయి. లైక్ ఎలా స్పాన్సర్ అంటే UN తోటి సపోర్టివ్ గా ఈ 2 కంట్రీస్ ఉన్నాయి. 2005లో కోఫీ అన్నన్ గారి ఇనిషియేటివ్ తో మనకి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ UNAOC దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? న్యూయార్క్ USA లో ఉంది. UNAOC హెడ్ క్వార్టర్స్ ఈస్ ఇన్ న్యూయార్క్ USA. So it is a United Nations initiative to promote cultural and religious harmony, dialogue among civilizations. So ఇలా మనకి ఓవరాల్ గా యునైటెడ్ నేషన్స్ కి సంబంధించిన దాంట్లో కల్చరల్ ఆస్పెక్ట్స్ ని, రిలీజియస్ ఆస్పెక్ట్స్ ని, కల్చరల్ హార్మోనీని ఇవి ఇంప్రూవైజ్ చేయడానికి, ఇవి స్ట్రెంథెన్ చేయడానికి మనకి దీన్ని తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది, రైట్? సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం చదివింది స్టాటిక్ జీకే. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఏంటంటే రీసెంట్ గా ఈ 11th ఎడిషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అలయన్స్ ఆఫ్ సివిలైజేషన్ అనేది సౌదీ అరేబియా రియాద్ లో ఈవెంట్ అక్కడ హోస్ట్ చేశారు. ఈ ఈవెంట్ ని అక్కడ హోస్ట్ చేశారు. సో కంట్రీస్ ఇక్కడ పార్టిసిపేట్ చేశాయి. థీమ్ ఏంటంటే 2 decades ఆఫ్ డైలాగ్ ఫర్ హ్యుమానిటీ, అడ్వాన్సింగ్ మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ అండర్స్టాండింగ్ ఇన్ ఏ మల్టీపోలార్ వరల్డ్, UNAOC. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. UNAOC అంటే యునైటెడ్ నేషన్స్ అలయన్స్ ఆఫ్ సివిలైజేషన్స్. ఓకే మై డియర్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. జస్ట్ ఒకసారి చూసుకోండి, స్టార్టింగ్ పార్ట్ కూడా ఒకసారి చూడండి. ఓకే, సో UNAOC గ్లోబల్ ఫోరం. సో ఇక్కడ జరిగింది కాన్ఫరెన్స్, ఇది రియాద్, కింగ్డమ్ ఆఫ్
సౌదీ అరేబియా. రైట్. నెక్స్ట్, ఇవాళ హిందూలో కవర్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇండియన్ ఆర్మీ రీసెంట్గా డిజర్ట్ సైక్లోన్ అనేటువంటి ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఇండియన్ ఆర్మీ ఈ డిఫెన్స్ ఎక్సర్సైజ్కి రీసెంట్గా మనకి యుఏఈకి మనకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. డిజర్ట్ సైక్లోన్ 2, ఇట్ ఈస్ అన్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఏఈ. ఇండియా యుఏఈకి మధ్య జరిగినటువంటి ఒక డిఫెన్స్ ఎక్సర్సైజ్. సో ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ లెఫ్ట్ ఫర్ యుఏఈ టు టేక్ పార్ట్ ఇన్ డెజర్ట్ సైక్లోన్ 2. సో డెజర్ట్ సైక్లోన్ 2లో ఇండియన్ ఆర్మీ పార్టిసిపేట్ చేసేదానికి మనకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఈ ఎక్సర్సైజ్ ఎక్కడ జరుగుతోంది? ఇది మనకి అబుదాబిలో జరుగుతోంది. సో డిజర్ట్ సైక్లోన్, ఇగో ఇందాక మనం చూసింది ఏక్తా, ఇండియా మాల్దీవ్స్. సో ఇప్పుడు ఇక్కడ డిజర్ట్ సైక్లోన్ ఎవరి మధ్య? ఇండియా అండ్ యుఏఈ, ఇండియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ 2 కంట్రీస్ మధ్య జరిగినటువంటి డిఫెన్స్ ఎక్సర్సైజ్. ఎక్కడ జరుగుతోంది అంటే అబుదాబిలో జరుగుతోంది. నెక్స్ట్, ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, మనకి దీంట్లో FSSAI, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండర్లో పనిచేసేటువంటి ఒక బాడీ, స్టాట్యూటరీ బాడీ. సో ఇది మనకి కనుక చూస్తే ఎగ్స్, మనకి ఏవైతే మనం కన్జ్యూమ్ చేసే ఎగ్స్ ఉంటాయో అందులో నైట్రోఫ్యూరాన్స్ ప్రెజెన్స్ ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. ఈ నైట్రోఫ్యూరాన్స్ అనేవి కన్జ్యూమ్ చేసినప్పుడు మన బాడీలోకి వెళ్ళి ఇవి క్యాన్సర్ కాజింగ్ అవుతాయి, లైక్ క్యాన్సర్ అనేవి వస్తాయి అన్న దీంతో మనకి దీని మీద ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఎగ్స్లో వీటి ప్రెజెన్స్ ఉంటుంది అని చెప్పి తెలుసుకుని వీటిని చెక్ చేయడానికి రీసెంట్గా ఒక ఎగ్ సేఫ్టీ డ్రైవ్ అనేవి స్టార్ట్ చేసింది. FSSAI Egg Safety Drive, Nitrofuran Issue. FSSAI launched a nationwide egg safety drive. A viral video claimed nitrofurans were found in the eggs of a popular brand. సో మనకి ఈ పాపులర్ బ్రాండ్ లో మనకి ఈ సో కాల్డ్ ఎగ్స్ లో మనకి ఇది కనిపించింది. బ్రాండ్ పేరు ఎందుకు మెన్షన్ చేయలేదు, బట్ అక్కడ కనిపించింది అని చెప్పేసి, బ్రాండెడే కాదు, ఈవెన్ మన ఇండియన్ ఎక్స్ప్రెస్ లో కనుక చూసుకుంటే అన్బ్రాండెడ్ ఎగ్స్ లో కూడా వీటి ప్రెజెన్స్ కనిపించింది అని చెప్పి ఇక్కడ మనకి చెప్తున్నారు. సో టు చెక్ బ్యాండ్ వెటర్నరీ డ్రగ్ రెసిడ్యూస్ ఇన్ ఎగ్స్, ఈ డ్రగ్ ని, నైట్రోఫ్యూరాన్ అనేటువంటి డ్రగ్ ని ఆల్రెడీ మనకి బ్యాన్ చేశారు, యూజ్ చేయకూడదు అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. బట్ స్టిల్ సమ్ పీపుల్ ఆర్ యూజింగ్ దిస్ ఇన్ ఎ ఇల్లీగల్ వే. సో టు ప్రొటెక్ట్ కన్జ్యూమర్ హెల్త్, కన్జ్యూమర్ హెల్త్ ని ప్రొటెక్ట్ చేయడానికి, కన్జ్యూమర్ హెల్త్ ని కాపాడడానికి ఈ డిసిషన్ తీసుకున్నారు. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ మనకి నైట్రోఫ్యూరాన్స్ అంటే ఏంటంటే ఇవి యొక్క సింథటిక్ యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్స్ గా చెప్తున్నారు. సో దీస్ ఆర్ ద సింథటిక్ యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, నైట్రోఫ్యూరాన్స్ ఆర్ ద సింథటిక్ యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్స్. దే ఆర్ కీమోథెరపటిక్ ఏజెంట్స్, నాట్ న్యాచురల్ యాంటీబయోటిక్స్. ఇవి న్యాచురల్ యాంటీబయోటిక్స్ కాదు, ఓకేనా. సో ఇవి మనకి వెటర్నరీ మెడిసిన్స్ లో, లైక్ వెటర్నరీ అంటే పశువులకు ఇచ్చేటువంటి మెడిసిన్ లో ఒకప్పుడు ఇవి ఇచ్చేవారు, లైక్ ఇది చాలా డేంజరస్ అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. క్లియర్? నైట్రోఫ్యూరాన్స్. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పిఎం దక్ష్. సో పిఎం దక్ష్ రీసెంట్ గా మనకి న్యూస్ లో ఉంది. స్కీమ్ పాతదే, ఎందుకంటే 2020-2021లో బ్యాక్వర్డ్ క్లాసెస్ కి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, డిఎన్టీ అంటే డీనోటిఫైడ్ ట్రైబ్స్, ఈవెన్ ఈడబ్ల్యూఎస్ కి డిఫరెంట్ కార్పొరేషన్స్ ద్వారా, డిఫరెంట్ కార్పొరేషన్స్ అంటే ఇక్కడ మనకి ఎస్సీ కార్పొరేషన్స్ కానీ లేదంటే ఎస్టీ కార్పొరేషన్ కానీ, ఇలా ఈ డిఫరెంట్ కార్పొరేషన్స్ ద్వారా మనకి ఈ పర్టికులర్ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేసేవారు. అయితే రీసెంట్ గా మనకి పార్లమెంట్ లో డిస్కషన్కి వచ్చింది, అందుకే 17th December పిఐబిలో ఈ పిఎం దక్ష్ అనే స్కీమ్ కవర్ అయింది. ఒకసారి ఈ స్కీమ్ ఏంటో మనం చూద్దాం. ఫస్ట్, పిఎం దక్ష్ ఈజ్ అ సెంట్రల్ సెక్టర్ స్కీమ్. పిఎం దక్ష్ అనేది సెంట్రల్ సెక్టర్ స్కీమ్. సో ప్రధాన్ మంత్రి దక్షత और కుశలత సంపన్న హితగ్రహి అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఈ స్కీమ్ ని లాంచ్ చేసింది. సో ఈ స్కీమ్ కనుక చూసుకుంటే ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ లో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ స్కీమ్ ని లాంచ్ చేశారు. సో ఇక్కడ కనుక చూసుకుంటే ఈ పర్టికులర్ స్కీమ్ ని మేజర్ ఎవరు అంటే సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ చూసుకుంటుంది. స్కీమ్ కనుక చూసుకుంటే 2020-2021లో లాంచ్ చేశారు. 18 to 45 years ఉన్న ఏజ్ లో ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ గా మనకి ఇక్కడ చెప్తున్నారు. అలాగే మనకి ఆబ్జెక్టివ్ ఏంటి, పిఎం దక్ష్ ఆబ్జెక్టివ్ ఏంటి ఇక్కడ అంటే
టు ప్రొవైడ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ టు వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. సొసైటీలో ఉన్న వల్నరబుల్ సెక్షన్స్కి ట్రైన్ చేయడం దీని ఇంటెన్షన్. సో ఇక్కడ ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఈవెన్ ఈడబ్ల్యూఎస్కి కూడా ట్రైన్ చేయడానికి ఈ పిఎం దక్ష అనేటువంటి ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. సో ఎస్సీ, ఓబీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, డీనోటిఫైడ్ నొమాడిక్ ట్రైబ్స్, సఫాయి కర్మచారీస్, వేస్ట్ పికర్స్, సో వీళ్ళందరికీ కూడా ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన ప్రోగ్రాంలో భాగంగా వీళ్ళకి ట్రైన్ చేస్తారు. ఈ స్కిల్ ట్రైనింగ్లోకి మనకి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై దిస్ స్కీమ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాంబినేషన్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ మనకి దాంతో పాటుగా మనకి ఈ బ్యాక్వర్డ్ ఏరియాస్కి, బ్యాక్వర్డ్ పీపుల్కి సంబంధించింది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పిఎం దక్ష్ ఎప్పుడు లాంచ్ చేశారు? పిఎం దక్ష్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2020-2021. టార్గెట్ ఆడియన్స్ ఎవరు ఇక్కడ? ఎస్సీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, డిఎన్టీ, సఫాయి కర్మచారీస్కి ఇక్కడ వీళ్ళు టార్గెట్గా తీసుకున్నారు. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఇక్కడ కీ బాడీగా పనిచేస్తోంది. క్లియర్ మై డియర్? నెక్స్ట్ సభాసార్ ఇనిషియేటివ్. ఆల్రెడీ మనం సభాసార్ని చాలాసార్లు డిస్కస్ చేశాము. సభాసార్ ఇనిషియేటివ్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ దీన్ని ఆర్గనైజ్ చేస్తోంది. సో సభాసార్ అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. మనకి మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ దీన్ని రీసెంట్గా ఈ ఇయర్ ఆగస్ట్లో లాంచ్ చేశారు. సో ఇక్కడ కనుక చూసుకుంటే సభాసార్ అనేది మనకి పంచాయతీ రాజ్లో లేదా పంచాయతీ మీటింగ్స్లో జరిగినటువంటి మీటింగ్స్ రికార్డ్స్ వీటిని ఎన్రోల్ చేయడానికి, వీటిని రిజిస్టర్ చేయడానికి, ఎప్పటికప్పుడు ఫండ్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, ఓవరాల్గా పంచాయతీకి సంబంధించినటువంటి మినిట్స్ని అంటే మీటింగ్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ తెలుసుకోవడానికి ఈ టూల్ని వాడచ్చు. సో మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ లాంచ్డ్ సభాసార్ ఆన్ 14th August 2025. 14th August 2025 రోజున దీన్ని లాంచ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇట్ ఈస్ ఎన్ AI బేస్డ్ వాయిస్ టు టెక్స్ట్ మీటింగ్ సమరైజేషన్ టూల్. AI బేస్డ్ వాయిస్ టు టెక్స్ట్ మీటింగ్ సమరైజేషన్ టూల్. సో సిగ్నిఫికెన్స్ ఏంటి ఇక్కడ దీన్ని కనుక చూస్తే, ఇంప్రూవ్స్ ట్రాన్స్పరెన్సీ అండ్ రికార్డ్ కీపింగ్ ఇన్ పంచాయత్ మీటింగ్స్. పంచాయత్ మీటింగ్స్లో ట్రాన్స్పరెన్సీ అలాగే మనకి రికార్డ్ కీపింగ్ ఇంప్రూవైజ్ చేయడానికి వాడచ్చు. సేవ్స్ టైమ్ బై ఆటోమేటికలీ సమ్మరైజింగ్ డిస్కషన్స్. సో డిస్కషన్స్ పూర్తిగా ఒక క్రక్స్ లాగా మనకి ఇస్తారు. దెన్ డిజిటల్ గవర్నెన్స్ ఇలాంటికి సంబంధించి అన్ని కూడా మనకి ఇక్కడ దీంట్లో డిస్కస్ చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఒక గ్రామ సభలో జరిగిన మొత్తం కాన్వర్జేషన్ని మనకి దీంట్లో స్ట్రీమ్ లైన్ చేసుకోవచ్చు. రైట్ మై డియర్? సో సభాసార్ ఇనిషియేటివ్, మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్. నెక్స్ట్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం కాన్ఫెడ్ విత్ 2 prestigious నేషనల్ అవార్డ్స్ 2025. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంకి రీసెంట్గా 2 prestigious నేషనల్ అవార్డ్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఒకటి హర్ ఘర్ మ్యూజియం ఇనిషియేటివ్కి చూద్దాం. ఒకటి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ వర్క్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఎవరో కామెంట్ చేయండి. మనం ఆల్రెడీ దీన్ని డిస్కస్ చేసాము. జీతో స్టార్ట్ అవుతుంది పేరు. ఓకే, NCSM నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ received 2 PRSI నేషనల్ అవార్డ్స్ 2025. రెండు మనకి నేషనల్ అవార్డ్స్ 2025 తీసుకున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తోంది. ది అవార్డ్స్ వర్ గివెన్ బై పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా. ఈ అవార్డ్స్ కనుక చూసుకుంటే పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈ అవార్డ్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అవార్డ్స్ దేనికి ఇచ్చారు ఇక్కడ మనకి? అవార్డ్స్ కనుక చూస్తే హర్ ఘర్ మ్యూజియం ఇనిషియేటివ్కి ఇచ్చారు. సో కేటగిరీ ఏంటి? బెస్ట్ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ ద కార్పొరేట్ క్యాంపెయిన్. హర్ ఘర్ మ్యూజియం ఇనిషియేటివ్కి ఇచ్చారు. సెకండ్ వచ్చేసరికి వేస్ట్ టు ఆర్ట్ పబ్లికేషన్కి ఇచ్చారు. స్పెషల్ ప్రెస్టేజ్ పబ్లికేషన్, వేస్ట్ టు ఆర్ట్ పబ్లికేషన్. ఇలా మనకి ఈ 2 కేటగిరీస్కి అవార్డ్స్ ఇచ్చారు. సో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం 2 prestigious నేషనల్ అవార్డ్స్ ఇచ్చారు. 1 హర్ ఘర్ మ్యూజియం ఇనిషియేటివ్, 2 వేస్ట్ టు ఆర్ట్ పబ్లికేషన్. వేస్ట్ టు ఆర్ట్ పబ్లికేషన్ ఇలా మనకి 2 అవార్డ్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ మనకి రీసెంట్గా పార్లమెంట్లో మీటింగ్లో మాట్లాడుతూ మనకి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ జ్యోతిరాదిత్య సింధియా గారు ఇండియాకి సంబంధించినటువంటి టెలికాం ఎక్స్పోర్ట్స్ 72% గ్రోత్ అయినట్టుగా 10,000 crores నుంచి 18,406 crores
ఎక్స్పోర్ట్స్ ఇంప్రూవ్ అయినట్టుగా, ఒక హ్యూజ్ చేంజ్ వచ్చినట్టుగా, మనకి గ్రోత్ రేట్ చాలా బాగున్నట్టుగా మనకి చెప్పారు. దీంతో పాటు పార్లమెంట్లో ఆయన ఆన్సర్ ఇస్తూ ఇండియా టు హ్యావ్ 100 crore 5G సబ్స్క్రైబర్స్ బై 2030. సింధియా గారి మాటల్లో 2030 వరకు ఇండియాలో 5G సబ్స్క్రైబర్సే 100 crores వరకు వస్తున్నట్టుగా ఉంటున్నట్టుగా చెప్పారు. సో ఇండియాస్ టెలికామ్ ఎక్స్పోర్ట్స్ అండ్ 5G ప్రోగ్రెస్. ఇండియాస్ టెలికామ్ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీస్డ్ బై 72% ఇన్ ద లాస్ట్ 5 years. లాస్ట్ 5 years లో ఇండియా టెలికామ్ ఎక్స్పోర్ట్స్ 72% పెరిగినట్టుగా మనకి ఇక్కడ చెప్తున్నారు. ఎక్స్పోర్ట్స్ కనుక చూసుకుంటే 10,000 crores నుంచి 18,406 crores కి మనకి రైజ్ అయినట్టుగా తెలుస్తోంది. కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆర్ఆర్బి క్లర్క్ ఎగ్జామ్స్ లో. ఇండియా ఓవరాల్ గా 5G అచీవ్మెంట్స్ కనుక చూస్తే ఇండియాలో టోటల్ 778 డిస్ట్రిక్ట్స్ ఉండగా అందులో మనకి 5G కనెక్టివిటీ తోటి 766 డిస్ట్రిక్ట్స్ ఆల్మోస్ట్ 5G కనెక్టెడ్ ఉంది ఆ డిస్ట్రిక్ట్స్ లో. నెక్స్ట్ టోటల్ 5G సబ్స్క్రైబర్స్ కనుక ప్రెసెంట్ చూసుకుంటే 36 crores ఉన్నట్టుగా తెలుస్తోంది. వీళ్ళు నెక్స్ట్ 2030కి అప్రాక్సిమేట్ గా 100 crores 5G సబ్స్క్రైబర్స్ ఇండియాలో ఉండబోతున్నారు అని చెప్పి తెలుస్తోంది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ ఇయర్ కే 42 crores, బై ఎండ్ ఆఫ్ 2030 యూ కెన్ సీ 100 crores. వెరీ ఇంపార్టెంట్ డేటా, ఇండియాస్ టెలికామ్ ఎక్స్పోర్ట్స్ అండ్ 5G ప్రోగ్రెస్. సో 72% గ్రోత్ ఉంటుంది. అలాగే మనకి 10,000 crores, వెరీ వెరీ ఇంపార్టెంట్ డేటా గివెన్ బై జ్యోతిరాదిత్య సింధియాజీ, రైట్. నెక్స్ట్ నేషనల్ వర్క్ షాప్ ఆన్ ప్రాజెక్ట్ మౌసమ్. సో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక నేషనల్ వైడ్ వర్క్ షాప్ ని స్టార్ట్ చేసింది. సో ఇక్కడ కనుక చూసుకుంటే నేషనల్ వర్క్ షాప్ ఆన్ ప్రాజెక్ట్ మౌసమ్, ఐలాండ్స్ అట్ ద క్రాస్ రోడ్స్ ఆఫ్ మ్యారిటైమ్ నెట్వర్క్స్ విత్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్. ఐలాండ్స్ అట్ ద క్రాస్ రోడ్స్ ఆఫ్ మ్యారిటైమ్ నెట్వర్క్స్ విత్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్. ప్రాజెక్ట్ మౌసమ్ కనుక చూసుకుంటే ఇది మనకి 2014లో లాంచ్ చేశారు. ప్రాజెక్ట్ మౌసమ్ మనకి 2014లో లాంచ్ చేసినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రెస్టీజియస్ మూమెంట్. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఈ ప్రాజెక్ట్ మౌసమ్ ని లాంచ్ చేసింది. సో ఇండియాస్ మ్యారిటైమ్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ని హైలైట్ చేస్తూ మనకి దీన్ని తీసుకొచ్చారు. ఓకే, సో ఇండియాకి సంబంధించినటువంటి ఎన్షియంట్ ట్రేడ్ రూట్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి సీలింగ్స్ కానివ్వండి, దీంట్లో అబ్జర్వ్ చేసినట్టుగా మనకి తెలుస్తోంది. సో ఇక్కడ మనం కనుక చూసుకుంటే ప్రాజెక్ట్ మౌసమ్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఫోకసెస్ ఆన్ ఇండియాస్ మ్యారిటైమ్ అండ్ కల్చరల్ హెరిటేజ్, రైట్. నెక్స్ట్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అండ్ రెసిలియన్స్ ఇండెక్స్ 2025. రీసెంట్ గా మనకి వరల్డ్ లో ఉన్నటువంటి టాప్ 10 కంట్రీస్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అండ్ రెసిలియన్స్ ఇండెక్స్ 2025. ఓవరాల్ గా ఈ ఇండెక్స్ కనుక చూసుకుంటే మనకి టాప్ మోస్ట్ కంట్రీస్ లో ఫస్ట్ గ్లోబల్ లెవెల్లో స్విట్జర్లాండ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది, సెకండ్ డెన్మార్క్ ఉంది, థర్డ్ నార్వే, ఫోర్త్ సింగపూర్. సింగపూర్ కనుక చూసుకున్నట్టయితే మోస్ట్ రెసిలియంట్ కంట్రీస్ లో ఏషియా నుంచి ఒకే ఒక కంట్రీ ఉంది, అది కూడా 4th ప్లేస్ లో సింగపూర్ ఉంది. ఇండియా పొజిషన్ కనుక చూసుకుంటే 104th ర్యాంక్ ఉంది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అండ్ రెసిలియన్స్ ఇండెక్స్. ఈ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ రెసిలియన్స్ ఇండెక్స్ లో మనకి హెన్లీ అండ్ పార్ట్నర్స్, ఆల్ఫా జియో అనేటువంటి ఏజెన్సీస్ ఈ పర్టికులర్ ఇండెక్స్ ని మనకి పబ్లిష్ చేశాయి. దీంట్లో కనుక చూసుకుంటే జియో పొలిటికల్ రిస్క్, ఎకనామిక్ రిస్క్, టెక్నాలజికల్ రిస్క్ ఈ క్రైటీరియాస్ లో ఈ ఇండెక్స్ ని మెజర్ చేశారు. సో దీంట్లో కనుక చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ లో స్విట్జర్లాండ్, నెక్స్ట్ తర్వాత మనకి సెకండ్, థర్డ్, 4th ప్లేసెస్ లో కనుక చూసుకుంటే ఓన్లీ ఒకే ఒక ఏషియన్ కంట్రీ ఉంది 4th ప్లేస్ లో, దట్ ఈస్ సింగపూర్. సింగపూర్ ఒకటే మనకి 4th ప్లేస్ లో ఉంది, రైట్. సో వరస్ట్ పొజిషన్ లో కనుక చూసుకుంటే లెబనాన్ మనకి 150th పొజిషన్ లో, పాకిస్తాన్ 140th పొజిషన్ లో ఉంది, రైట్. క్లియర్, ఓకేనా. సో సెకండ్ డెన్మార్క్, థర్డ్ నార్వే ఈ ఇండెక్స్ లో. క్లియర్. నెక్స్ట్ ఐసీజీ షిప్, ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ సార్దక్ అనేది రీసెంట్ గా ఇరాన్ లో ఉన్నటువంటి చాబహార్ పోర్ట్ కి ఒక అఫీషియల్ విజిట్ పే చేసింది. జస్ట్ 1 లైనర్స్ చూసుకోండి. ఐసీజీ షిప్ సార్దక్ విజిటెడ్ చాబహార్ పోర్ట్, ఇరాన్.
సో ఇక్కడ మనం కనుక చూస్తే దిస్ ఈస్ ఫస్ట్ ఎవర్ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ టు చాబహార్ పోర్ట్కి వెళ్ళినటువంటి ఫస్ట్ ఎవర్ షిప్ గా ఇక్కడ మనం చూసుకోవచ్చు, రైట్. బీహార్ క్యాబినెట్ రీసెంట్ గా మనకి సాత్ నిశ్చయ్ 3 అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ని అనౌన్స్ చేసింది. సో ఈ ప్రోగ్రామ్ ప్రకారం బీహార్ లో కనుక చూసుకుంటే 2025 to 2030 రోడ్ మ్యాప్ మనకి బీహార్ గవర్నమెంట్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ మనకి సాత్ నిశ్చయ్ 3 అనేది బీహార్ వికాస్ కోసం వీళ్ళు ప్లాన్ చేశారు. 2030 కల్లా బీహార్ లో ఎంప్లాయ్మెంట్ డబుల్ అవ్వాలి, ఇండివిజువల్ ఇన్కమ్ డబుల్ అవ్వాలి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ, అగ్రికల్చర్ గ్రోత్ కానీ, ఎడ్యుకేషన్ క్వాలిటీ కానీ, హెల్త్ కేర్ కానీ అన్ని ఏరియాస్లో కూడా బీహార్ టాప్గా ఉండడానికి సాత్ నిశ్చయ్ 3 రోడ్ మ్యాప్ 2025 అనేది మనకి లాంచ్ చేసినట్టుగా తెలుస్తోంది, రైట్. నెక్స్ట్ పంజాబ్ మనకి అమృత్సర్, తల్వాండి సాబు, శ్రీ ఆనంద్పూర్ సాహిబ్ ఈ 3 సిటీస్ ని హోలీ సిటీస్ గా మనకి డిక్లేర్ చేసింది. సో పంజాబ్ రీసెంట్ గా అమృత్సర్, ఆనంద్పూర్ సాహిబ్, తల్వాండి సాబు ఈ 3 సిటీస్ ని హోలీ సిటీస్ గా డిక్లేర్ చేసింది. జస్ట్ యూ కెన్ హ్యావ్ ఎ క్విక్ గ్లాన్స్, రైట్. నెక్స్ట్ సెబీ రీసెంట్ గా ఓల్డ్ రూల్స్ ని, ఓల్డ్ నార్మ్స్ ని పూర్తిగా రిమూవ్ చేసి కొత్త రూల్స్ ని, కొత్త రెగ్యులేషన్స్ ని తీసుకొచ్చింది. సో సెబీ రివ్యూస్ ఓల్డ్ బ్రోకరేజ్ అండ్ మ్యూచువల్ ఫండ్ నార్మ్స్. సెబీ మనకి 20 years గా ఉన్నటువంటి పాత రూల్స్ ని పూర్తిగా అందులో నుంచి రిమూవ్ చేసి కొత్త రూల్స్ ని తీసుకొచ్చింది. తీసుకొచ్చిన చేంజెస్ ఏంటంటే మనకి సెబీ డిసైడెడ్ టు రెడ్యూస్ మాక్సిమం ఎక్స్పెన్స్ రేషియో. సో ఎక్స్పెన్స్ రేషియోని 15 basis points కి తగ్గించింది. అలాగే ఎక్స్పెన్స్ రేషియో ఇప్పటి నుంచి మనకి బేస్ ఎక్స్పెన్స్ రేషియో అంటారు అని కూడా చెప్పింది. ఎక్స్పెన్స్ రేషియో తగ్గించింది. సో ఇక్కడ మనకి సెబీ తీసుకొచ్చినటువంటి ఈ చేంజెస్ దేనికోసం తీసుకొచ్చింది అని అంటే ఓవరాల్ గా మనకి క్యాపిటల్ మార్కెట్ లో ట్రాన్స్పరెన్సీని, అలాగే ఇంకా ఎక్కువ ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయడానికి, ఇన్వెస్టర్స్ ఫెయిత్ ని ఇంకా డబుల్ చేయడానికి సెబీ డిసిషన్ తీసుకుంది. ఈ బిఈఆర్ విల్ బి ఎక్స్క్లూడ్ చార్జెస్ లైక్ జిఎస్టీ, స్టాంప్ డ్యూటీ వీటన్నిటిని కూడా మనకి ఎక్స్క్లూడ్ చేసి తీసుకొచ్చారు. సో ఎందుకు తీసుకొచ్చిందంటే ఓవరాల్ గా సెబీ తీసుకున్న ఈ రిడక్షన్ అనేటువంటి డిసిషన్ వల్ల ఇన్వెస్టర్స్ కి కాస్టింగ్ తగ్గుతుంది, రూల్స్ సింపుల్ అవుతాయి. దాంతో పాటు మనకి క్యాపిటల్ మార్కెట్స్ లో యాజ్ వీఆర్ అవేర్ సెబీ ఈస్ ద రెగ్యులేటర్ ఫర్ క్యాపిటల్ మార్కెట్స్ ఇన్ ఇండియా, ఆర్బీఐ ఇస్ ద రెగ్యులేటర్ ఫర్ మనీ మార్కెట్స్ ఇన్ ఇండియా. సో ఇవి రెగ్యులేట్ చేయడంలో కూడా కీ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పేసి మనకి ఇక్కడ తీసుకొచ్చింది. సో ఇంపార్టెంట్ పాయింట్ ఇది. జస్ట్ వన్ లైనర్ లో చూసుకోండి ఎంత బేసిస్ పాయింట్స్ కి ఏది తగ్గించింది అనేసి అని. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా ధ్రువ్ 64 అనేటువంటి ఒక మైక్రో ప్రాసెసర్ ని మనకి లైక్ ఇన్వెంట్ చేసి రిలీజ్ చేసింది. ధ్రువ్ 64 ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ ఇండిజినస్ 64-bit డ్యూయల్ కోర్ మైక్రో ప్రాసెసర్. ధ్రువ్ 64 అనేది ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ ఇండిజినస్ 64-bit డ్యూయల్ కోర్ మైక్రో ప్రాసెసర్. రీసెంట్ గా దాన్ని సిడాక్ అనేది డెవలప్ చేసింది. సిడాక్ అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, దీన్ని డెవలప్ చేసింది సిడాక్. ఇది కనుక చూసుకుంటే మనకి ఇది మైక్రో ప్రాసెసర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో మోస్ట్ ఇంపార్టెంట్. సో మైక్రో ప్రాసెసర్ అనేది మన హ్యూమన్ బాడీకి బ్రెయిన్ ఎలాంటిదో ఒక డివైస్ కి, ఒక ఎలక్ట్రానిక్ డివైస్ కి మైక్రో ప్రాసెసర్ అనేది అలాంటిది. ఇండియా ప్రెసెంట్ యూజ్ చేస్తున్నటువంటి ఈ సోకాల్డ్ మైక్రో ప్రాసెసర్స్ లో 20% మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఈ ఇంపోర్ట్ డిపెండెన్సీని తగ్గించుకోవడానికి మనకి 64-bit సంబంధించినటువంటి ధ్రువ్ 64 అనేటువంటి ఒక మైక్రో ప్రాసెసర్ ని రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. సో ఇది 64-bit ఆర్కిటెక్చర్ తోటి మనకి డ్యూయల్ కోర్ ప్రాసెసర్, మల్టీ టాస్కింగ్ ని సపోర్ట్ చేస్తుంది, మోడర్న్ ఆర్కిటెక్చర్ డిజైన్, దీంతో పాటుగా ఎక్స్టర్నల్ హార్డ్వేర్ సిస్టమ్స్ తోటి ఈజీగా ఇంటిగ్రేట్ అవుతుంది. సో ధ్రువ్ 64 ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్లీ బిల్ట్ ఆర్ డెవలప్డ్ మైక్రో ప్రాసెసర్. డెవలప్ చేసింది సిడాక్ డెవలప్ చేసింది. సో దీంట్లో కనుక చూసుకుంటే ధ్రువ్ కంటే ముందు మనం కనుక చూసుకుంటే శక్తి 2008 ఐఐటి మెడ్రాస్ చేసింది, కాకపోతే ఇంత హై లెవెల్లో చేయలేదు. అజిత్ 2018 ఐఐటి బాంబే వాళ్ళు తయారు చేశారు ఇండస్ట్రియల్ రోబోటిక్ పర్పస్ కి. 2025లో విక్రమ్ ఇదొకటి డెవలప్ చేశారు. సో తేజస్ అనేది ప్రెసెంట్ మనకి అప్డేట్ లో ఉంది, బట్ స్టిల్ ఇది కూడా లాంచ్ అయింది, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ కి వాడుతున్నారు. సో ఇది మనకి థర్డ్ చిప్ ఒకటి పెండింగ్ ఉంది, అది ఒకటి మనకి అప్డేట్ అవుతుంది. సో శక్తి ఐఐటి మెడ్రాస్, అజిత్ ఐఐటి బాంబే,
విక్రమ్ ఇస్రో, అలాగే తేజస్ 64 సీడాక్ తయారు చేశారు. సో ఇప్పుడు మనకి తయారు చేసింది ధ్రువ్ 64, ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ ఇండిజినస్ 64-bit డ్యూయల్ కోర్ మైక్రో ప్రాసెసర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో లాస్ట్ టైం ఎగ్జామ్ లో మనకి విక్రమ్ మీద క్వశ్చన్ అడిగాడు, విక్రమ్ ప్రాసెసర్ మీద క్వశ్చన్ అడిగారు. ఈసారి ఇది మనకి రాబోతుంది ఎగ్జామ్ లో. నెక్స్ట్ అవార్డ్స్ లో ఇన్నోవిటీ అనేటువంటిది, ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ బై ASK ప్రైవేట్ వెల్త్ అండ్ హురున్ ఇండియా. సో యూనికార్న్ ఫ్యూచర్ యూనికార్న్ అవార్డు ఇచ్చారు. జస్ట్ ఒకసారి పాసింగ్ రిఫరెన్స్ వన్ లైనర్ లో చూసుకోండి. ఇన్నోవిటీ రిసీవ్స్ ASK ప్రైవేట్ హురున్ ఇండియా యూనికార్న్ అండ్ ఫ్యూచర్ యూనికార్న్ అవార్డ్. రైట్. సో ఇది చీతా ఇన్ ఇండియా చీతా కేటగిరీలో తీసుకుంది అవార్డు. నెక్స్ట్ రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు ఒక బుక్ లాంచ్ చేశారు, ఏ టేల్ ఆఫ్ టూ స్టేట్స్. ఏ టేల్ ఆఫ్ టూ స్టేట్స్ ఆథర్డ్ బై ఐ వెంకట్రావు గారు, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. ఆల్రెడీ మనకి ఇది ఇంగ్లీష్ లో రాసినటువంటి బుక్, దీనికి ట్రాన్స్లేషన్ అనమాట ఇది. సో విలీనము విభజన. ఓకే, సో మనకి లైక్ విలీనం విభజన అనే బుక్ ఆల్రెడీ తెలుగులో రాశారు, దాన్ని ఇంగ్లీష్ లోకి ఏ టేల్ ఆఫ్ టూ స్టేట్స్ అనేటువంటి బుక్ ని రాశారు. జస్ట్ ఒకసారి చూసుకోండి. రైట్, ఏ టేల్ ఆఫ్ టూ స్టేట్స్. రైట్ డియర్, దట్స్ ఆల్ విత్ ద టుడేస్ క్లాస్. సో సెషన్కి సంబంధించిన డౌట్ ఉంటే మనకి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇండియా ఇథియోపియాకి సంబంధించినటువంటి 8 అగ్రిమెంట్స్ నెక్స్ట్ ఎగ్జామ్లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు. సో అది మీకు నేను మోస్ట్లీ ఇప్పుడు క్లాస్ అయిపోయిన వెంటనే అది మీకు గ్రూప్లో పెట్టించే ప్రయత్నం చేస్తాను. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.